శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోత్థపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాజీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః. హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. నరావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్. శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం. సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది. పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్స్నాశుద్ధాం శశీతజటాచూటమకుటాం. వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే. మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. అయోధ్యాకాండము 72వ సర్గము. శ్రీరాముని సూచనపై గుహుడు నావను సిద్ధము చేయించుట. పిమ్మట రఘోరుడు సుమంత్రునకు నచ్చజెప్పి అతనిని వీడ్కొనుట. వారు నావను ఎక్కి గంగను దాటునప్పుడు సీతాదేవి గంగను పూజించుట. వారు ఆవలి తీరమునకు చేరి వత్సదేశమున ప్రవేశించుట. ప్రభాతాయాం తు సర్వర్యాం పృథువక్షా మహాయశాః. ఉవాచ రామః సౌమిత్రిం లక్ష్మణం శుభలక్షణం. రాత్రి గడిచిన పిమ్మట సుప్రభాత వేళ విశాల వక్షస్థల శోభితుడును మిక్కిలి వాసిగాంచిన వాడును అగు శ్రీరాముడు సుమిత్రాదేవి కుమారుడును సకల శుభ లక్షణములకు గలవాడును అయిన లక్ష్మణునితో ఇట్లు నుడివెను. భాస్కరోదయ కాలోయం గతా భగవతీ నిశా. అసౌ సుకృష్ణో విహగః కోకిలస్తాత కూజతి. బర్హినానాం చ నిర్ఘోషః శ్రూయతాం నదతాం వరే. తరామ జాహ్నవీం సౌమ్య శీఘ్రగాం సాగరంగమాం. నాయనా, శుభప్రదమైన రాత్రి ముగిసినది. ఇది సూర్యోదయ సమయము. నల్లని పక్షి అయిన ఈ కోకిల పంచమస్వరమును వినిపించుచున్నది. వనమున నాట్యములు చేయుచున్న నెమల్లా క్రేంకారములు వినబడుచున్నవి. ఓ సౌమ్యుడా, సముద్రమున గలియుటకై పరిగిడుచున్న ఈ గంగా నదిని దాటి ఆవలి తీరమునకు చేరుదము. తగిన ఏర్పాట్లను చూడుము. విజ్ఞాయ రామస్య వచః సౌమిత్రిర్మిత్రనందనః. గుహమామంత్ర్యసూతం చ సోతిష్టత్ భ్రాతురగ్రతః. శ్రీరాముని ఆదేశ వచనములను గ్రహించి మిత్రులకు ఆనందమును గూర్చువాడైన లక్ష్మణుడు నిషాదరాజైన గుహుని రథసారథి అయిన సుమంత్రుని పిలిచి, అన్నగారి మాటలను మీరును విన్నారు గదా అని పలికి తాను అగ్రజుని ఎదుట నిలచెను. సతు రామస్య వచనం నిశమ్య ప్రతిగృహ్య చ స్థపతి మాహూయ సచివానిదమబ్రవీత్. శ్రీరాముని పలుకులను విన్న ఆ గుహుడు వాటిని శిరోధార్యములుగా భావించెను. వెంటనే అతడు తన సచివులను పిలిచి వారితో ఇట్లనెను. అస్య వాహన సంయుక్తాం కర్ణగ్రాహవతీం శుభాం. సుప్రతారాం దృఢాం తీర్థే శీఘ్రం నావ ముపాహర. చక్కని చుక్కాని కలిగి
కర్ణధారి చుక్కాని పట్టుకొని వానితో కూడినదియు భద్రమైనదియు దృఢముగా నున్నట్టిదియు ప్రయాణము చేయువారి చేయువారిని క్షేమముగా గమ్యమునకు చేర్చగలిదియు అగు ఒక మంచి నావను శ్రీరాముని నిమిత్తమై రేవునందు సిద్ధముగా నుంచుడు. తం నిశమ్య సమాదేశం సహామత్యగనో మహాన్ ఉపోహ్య రుచిరాం నావం గుహాయ ప్రత్యవేదయత్. అంతటా గుహిని ముఖ్య సచివులు అతని ఆదేశమును శిరసావహించి వెంటనే అందమైన ఒక నావను రేవునకు చేర్చి ఆ విషయమును గుహునకు నివేదించిరి. తతస్య ప్రాంజలిర్భూత్వా గుహో రాఘవమబ్రవీత్ ఉపస్థితేయం నౌర్దేవ భూయః కిం కరవాణితే తవామరసుతప్రేఖ్యా తర్తుం సాగరగాం నదీం నౌరియం పురుషవ్యాఘ్ర తాం త్వమారోహ సువ్రత. అప్పుడు ఆ గుహుడు శ్రీరాముని కడ ప్రాంజలి అయి నిలిచి ఇట్లు నుడివెను, స్వామి, రేవులో నావ సిద్ధముగానున్నది, ఇంకనూ మీ కొరకై ఏమి చేయవలెనో సెలవిమ్ము. దివ్య తేజస్సు గల ఓ నరశ్రేష్ఠుడా, పితృవాక్య పరిపాలన వ్రతమును ఆచరించుచున్న ఓ రామ, సముద్ర పర్యంతము ప్రవహించుచున్న ఈ గంగానదిని దాటుటకై నావ సిద్ధపరచబడినది, దయతో దాన్ని అధిరోహింపుడు. అధోవాచ మహాతేజ రామో గుహమిదం వచః కృత కామోస్మి భవతా శీఘ్రమారోప్యతామితి. అంతటా మహాతేజస్సు అయిన శ్రీరాముడు గుహునితో, మాకు చక్కగా సహాయపడితివి, ఈ గుణపము గంప మొదలగు వానిని నావలోనికి చేర్చుము అని పలికెను. తతః కలాపాన్ సన్నహ్య ఖడ్గౌ బద్ధ్వా చ ధన్వినౌ జగ్మతుర్యేన తౌ గంగాం సీతయా సహ రాఘవౌ. పిదప రామలక్ష్మణులు కవచములను తూణీరములను ధరించి నడుములకు ఖడ్గములను కట్టుకొని ధనుర్ధారులై సీతాదేవితో కూడి గంగానది రేవునకు చేరిరి. రామమేవతు ధర్మగ్నం ఉపగమ్య వినీతవత్ కిమహం కరవాణీతి సూతః ప్రాంజలిరబ్రవీత్. అప్పుడు సుమంత్రుడు ధర్మజ్ఞుడైన శ్రీరాముని కడకు చేరి వినయముతో నమస్కరించి, నేను ఏమి చేయవలెనో సెలవిండు అని అనెను. తతో బ్రవీద్ దాశరథి సుమంత్రం స్పృశన్ కరేణోత్తమ దక్షిణేన సుమంత్ర శీఘ్రం పునరేవ యాహి రాజ్ఞస్సకాశే భవచాప్రమత్తః నివర్తస్వేత్యువాచేనం ఏతావద్ధి కృతం మమ రథం విహాయ పద్భ్యాం తు గమిష్యామో మహావనం. పిదప శ్రీరాముడు తన కుడి చేతితో సుమంత్రుని తనువును స్పృశించుచూ ఇట్లు వచించెను, ఓ సుమంత్ర, వెంటనే మరలి రాజుగారి కడకు వెళ్ళుము, అచట అప్రమత్తుడవై ఉండుము. రాజాజ్ఞ మేరకు మేము ఇంతవరకును ఈ గంగా తీరం వరకును రథముపై ప్రయాణం చేసితిమి. ఇక ఇక్కడి నుండి రథమును వీడి కాలినడకతో వనములకు వెళ్ళుదము. నీవు మరలి వెళ్ళుము. ఆత్మానం త్వభ్యనుజ్ఞాతం అవేక్ష్యార్థ ససారథి సుమంత్ర పురుషవ్యాఘ్రం ఐక్ష్వాకమిదమబ్రవీత్. అయోధ్యకు మరలి వెళ్ళుటకై తనను శ్రీరాముడు ఆదేశింపగా రథసారథి అయిన ఆ సుమంత్రుడు వ్యాకుల చిత్తుడై నరశ్రేష్ఠుడైన రఘునందనునితో ఇట్లు వచించెను, నాతిక్రాంతమిదం లోకే పురుషేనేహ కేనచిత్ తవ సభ్రాతృభార్యస్య వాసః ప్రాకృతవద్వనే న మన్యే బ్రహ్మచర్యేస్తి స్వధీతే వా ఫలోదయః మార్దవార్జవయోర్వాపి త్వాం చేద్వ్యసనమాగతం. ఓ రామ, సోదరుడగు లక్ష్మణుడితోడను భార్యగు సీతాదేవితోడను నీవు ఒక సామాన్య మానవుని వలె వనవాసము చేయవలసి వచ్చినది. ఇది విధి నిర్ణయము. దీనిని ఈ లోకమున ఎవడూ అతిక్రమింపజాలడు. బ్రహ్మచర్య వ్రతపాలనము, వేదశాస్త్రాధ్యయనము, మృదుస్వభావము, రుజువర్తనము సత్ఫలదాయకములని శాస్త్రములు చెప్పుచున్నవి. కానీ ఈ శుభలక్షణములన్నీ కలిగిన మీరు ఈ వనవాస దుఃఖములకు లోనైతిరి. దీనిని బట్టి చూడగా అవి ఎంతవరకు సత్ఫలములను ఇచ్చున్నవియో తెలియలేకున్నాను. సహ రాఘవ వైదేహ్యా భ్రాత్రా చైవ వనే వసన్ త్వం గతిం ప్రాప్స్యసే వీర త్రీన్ లోకాంస్తు జయన్నివ. మహావీరుడవైన ఓ రాఘవ, జనకుని కూతురగు సీతాదేవితో సోదరుడగు లక్ష్మణునితో కూడి తండ్రి మాటను నిలుపుటకై ఇట్లు వనములలో నివసించుట వలన ముల్లోకములను జయించిన వాని వలె వామనావతారమున ముల్లోకములను ఆక్రమించిన శ్రీ మహావిష్ణువు వలె కీర్తిగాంచెదవు. వయం ఖలు హతా రామ ఏ త్వయా ప్యుపవంచితాః కైకేయ్యా వసమేష్యామః పాపాయ దుఃఖభాగినః ఇతి బ్రువన్నాత్మసమం సుమంత్రః సారథిస్తథా దృష్ట్వా దూరగతం రామం దుఃఖార్తో
రురుదే చిరం. ఓ రామ, మేము ఎంతయు దురదృష్టవంతులము, మీరును మమ్ములను దూరము చేయుచున్నారు. ఇంకా మేము పాపాత్మురాలైన కైకేయి కడ అణగిమణిగి పడియుండి దుఃఖములను అనుభవింపవలసి ఉన్నది అని తనకు ప్రాణతుల్యుడైన శ్రీరామునితో పలుకుచూ, సారథి అయిన సుమంత్రుడు తనను వీడి దూరముగా వెళ్ళుచున్న శ్రీరాముని చూచి దుఃఖార్తుడై చాలాసేపు కన్నీరు మున్నీరుగా విలపించెను. తతస్తు విగతే భాష్పే సూతం స్పృష్టోదకం శుచిం రామస్తు మధురం వాక్యం పునః పునరువాచతం. కొంత తడవునకు సుమంతుడు కన్నీటిని ఆపుకొని ముఖము కడుగుకొని ఆచమించెను. పిమ్మట అతనితో శ్రీరాముడు పదే పదే మధురముగా ఇట్లు వచించెను. శోకోపహతచేతాశ్చ వృద్ధశ్చ జగతీపతిః కామభారా వసన్నశ్చ తస్మాదేతద్బ్రవీమి తే. ఇక్ష్వాకూనాం త్వయా తుల్యం సుహృదం నోపలక్షయే యథా దశరథో రాజా మాం న శోచేత్ తథా కురు. శోకోపహతచేతాశ్చ వృద్ధశ్చ జగతీపతిః కామభారా వసన్నశ్చ తస్మాదేతద్బ్రవీమి తే. ఓ సుమంత్ర, నా దృష్టిలో ఇక్ష్వాకు వంశజులకు నీ వంటి మిత్రుడు మరి ఒకడు లేడు. కావున నా గురించిన దశరథుని దుఃఖమును తొలగించు భారము నీదే. ఆ మహారాజు కడు వృద్ధుడు, పైగా ఆయన విఫల మనోరథుడై ఆయన సంకల్పించిన నా పట్టాభిషేకము భంగమగుటచే శోకభారముచే కృంగిపోయి ఉన్నాడు. అందువలన నేను ఇంతగా చెప్పుచుంటిని. యద్యదాజ్ఞాపయేత్ కించిత్ స మహాత్మా మహీపతిః కైకేయ్యాః ప్రియకామార్థం కార్యం తదవికాంక్షయా. మహాత్ముడైన దశరథ మహారాజు కైకేయిని సంతోషపెట్టుటకై ఏ ఏ పనులను అప్పగించునో వాటినన్నింటినీ సాదరముగా నిర్వహింపుము. ఇదియే నా ప్రార్థన. ఏతదర్థం హి రాజ్యాన్ని ప్రశాసతి నరేశ్వరాః యదేషాం సర్వకృత్యేషు మనోన ప్రతిహన్యతే. రాజులు తమ అభీష్టములు నిర్విఘ్నముగా నెరవేరుటకే రాజ్యపాలన చేయుచుందురు. యద్యథా స మహారాజో నాళీ కమధిగచ్చతి నచతామ్యతి దుఃఖేన సుమంత్ర కురుతత్తథా. ఓ సుమంత్ర, ఆ మహారాజునకు ఏమాత్రము అప్రియము కలుగకుండునట్లుగాను ఆయన దుఃఖితుడు కాకుండునట్లుగాను చూడుము. అదృష్ట దుఃఖం రాజానం వృద్ధమార్యం జితేంద్రియం బ్రూయాస్త్వమభివాద్యైవ మమ హేతోరిదం వచః. జితేంద్రియుడును పూజ్యుడును ఇంతవరకును దుఃఖమును ఎరుగనివాడును వృద్ధుడును అయిన మహారాజునకు నాకు మారుగా పాదాభివందనమొనర్చి ఆయనతో ఈ మాటలను పలుకుము. నైవాహ మనుశోచామి లక్ష్మణో నచమైథిలి అయోధ్యాయాశ్చ్యుతాశ్చేతి వనే వత్స్యా మహేతి చ. చతుర్దశసు వర్షేషు నివృత్తేషు పునః పునః లక్ష్మణం మాం చ సీతాం చ ద్రక్ష్యసి క్షిప్రమాగతాన్. ఏవముక్త్వా తు రాజానం మాతరం చ సుమంత్ర మే అన్యాశ్చ దేవీ సహితాః కైకేయీం చ పునః పునః. ఆరోగ్యం బ్రూహి కౌసల్యాం అదపాదాభివందనం సీతాయా వమచార్యస్య వచనాల్లక్ష్మణస్య చ. అయోధ్యను వీడి వనములలో నివసింపవలసి వచ్చినందులకు నేను గాని లక్ష్మణుడు గాని సీతాదేవి గాని మేమెవ్వరము బాధపడుట లేదు. 14 సంవత్సరముల వనవాస దీక్షను పూర్తి చేసుకొని వెంటనే నేనును లక్ష్మణుడును సీతాదేవియు తిరిగి వచ్చి మీ సమక్షమున వాలుదుము. అప్పుడు మీరు మమ్ములను తనివిదీరా చూడగలరు అని మహారాజుతో పలుకుము. ఓ సుమంత్ర, మా తల్లిదండ్రుల తోడను ఇతర మాతల తోడను ఆ కైకేయి తోడను వారి క్షేమ సమాచారములను గూర్చి అడిగినట్లు తెలుపుము. నేనును సీతయు చిన్నారి లక్ష్మణుడును కౌసల్యామాతకు పాదాభివందనములను ఆచరించినట్లు వచింపుము. బ్రూయాశ్చహి మహారాజం భరతం క్షిప్రమానయ ఆగతశ్చాపి భరతః స్థాప్యో నృపమతే పదే భరతం చ పరిష్వజ్య యౌవరాజ్యే అభిషిచ్య చ అస్మత్ సంతాపజం దుఃఖం న త్వామభిభవిష్యతి. మహారాజు గారికి మేము నమస్కరించినట్లు నుడువుము. వెంటనే తాతగారి ఇంటి నుండి భరతుని అయోధ్యకు తీసుకొని రమ్ము. రాజుగారి అభీష్టానుసారము అతని యువరాజ పట్టాభిషిక్తుని గావింపుము. యువరాజైన భరతుని హృదయమునకు హత్తుకొని ఆనందింపుము. ఆ సంతోషముతో ఈ దుఃఖము, మేము దూరమగుట వలన కలిగిన దుఃఖము తొలగిపోవును. భరతశ్చాపి వక్తవ్యో యథా రాజని వర్తసే తథా మాతృషు వర్తేధా సర్వాస్వేవా విశేషతః యథా చ తవ కైకేయీ సుమిత్రా చ విశేషతః
తథైవ దేవి కౌసల్య మమ మాతా విశేషతః. పిదప భరతునితో ఇట్లనుము, మహారాజు నందువలనే తల్లులందరి ఎడల తారతమ్యములను చూపక సమాన గౌరవముతో ప్రవర్తింపుము. నీ తల్లియగు కైకేయి వలనే సుమిత్రామాతను మా జనని కౌసల్యాదేవిని విశేషముగా ఆదరింపుము. తాతస్య ప్రియకామేన యౌవరాజ్యమపేక్షత లోకయోరు భయోస్సంఖ్య నిత్యదా సుఖమేదితుం. తండ్రి గారి అభీష్టానుసారము నీవు యువరాజు అయి రాజకార్యములను నెరవేర్చుచుండుము. దాని వలన ఇహపరలోక సుఖములు నీకు విరివిగా లభించును. నివర్త్యమానో రామేణ సుమంత్ర శోకకర్షితః తత్సర్వం వచనం శ్రుత్వా స్నేహాత్ కాకుత్సమబ్రవీత్. యదహం నోపచారేణ బ్రూయాం స్నేహాద విక్లవః భక్తిమానితి తత్తావత్ వాక్యం త్వం క్షంతుమర్హసి. కథం హి త్వద్విహీనోహం ప్రతియాస్యామి తాం పురీం తవ తావద్వియోగేన పుత్రశోకాకులామివ. అయోధ్యకు మరలి వెళ్ళుము అనుచు శ్రీరాముడు పలికిన మాటలను పూర్తిగా వినినంతనే సుమంతుడు మిక్కిలి దిగులు పడెను. పిమ్మట శ్రీరామునిపై గల ప్రేమాతిశయముచే అతడిట్లు పలికెను, రామా, నీ మీది చనువు కొలది ఇప్పుడు నీతో పలుకుచున్న మాటలలో నమ్రత లోపించినను లోక మర్యాదకు భంగము ఏర్పడినను నేను నీ భక్తుడనుగాన ఆ దృష్టితో నన్ను క్షమింపుము. నీ ఎడబాటు వలన అయోధ్య నగరము పుత్రుని కోల్పోయిన తల్లివలే వ్యాకుల పాటునకు లోనైనది. నీవు లేకుండా అట్టి అయోధ్యకు నేను ఎట్లు వెళ్ళగలను? సరామమపి తావన్మే రథం దృష్ట్వా తదా జనః వినారామం రథం దృష్ట్వా విదీర్యేతాపి సా పురి. అచటి నుండి బయలుదేరి వచ్చినప్పుడు అయోధ్యాపుర వాసులు శ్రీరాముడితో శోభిల్లుచున్న ఈ రథమును చూచిరి. నేనొక్కడినే మరలి వెళ్ళినచో నీవు లేని ఈ రథమును చూచి ఆ ప్రజలు గుండె పగులుదురు. దైన్యం హి నగరి గచ్చేత్ దృష్ట్వా శూన్యమిమం రథం సూతావశేషం స్వం సైన్యం హతవీరమివాహవే. శ్రీరాముడు లేకుండా ఒక్క సారథితో మాత్రమే కూడి ఉన్న ఈ శూన్య రథమును చూచి రణరంగమున నాయకుని కోల్పోయిన సైన్యము వలె అయోధ్యా నగరము దిక్కులేనిదై దైన్యమునకు లోనగును. దూరేపి నివసంతం త్వాం మానసేనాగ్రతః స్థితం చింతయంత్యోద్య నూనం త్వాం నిరాహారాః కృతా ప్రజాః. నీవు దూరముగానున్నను ప్రజలు నిన్ను తమ హృదయములలో నిలుపుకొని ఉన్నందున నీవు వారి ఎదుటనే ఉన్నట్లు తలపోయుచుందురు. వారు ఎల్లప్పుడూ నీ ధ్యాసలోనే ఇందురుగాన వారికి ఆకలి దప్పులే పట్టవు. దృష్టం తద్ది త్వయా రామ యాదృశం ప్రవాసనే ప్రజానాం సంకులం వృత్తం త్వచ్చోక క్లాంతచేతసాం ఆర్తనాదో హి యః పౌరైః ముక్తస్త్వద్విప్రవాసనే సరథం మాం నిశామ్యైవ కుర్యుః శతగుణం తతః. ఓ రామ, నీవు వనవాసమునకు బయలుదేరినప్పుడు నీ ఎడబాటునకు తట్టుకొనలేక ప్రజలు వ్యాకుల చిత్తులై పడిన క్షోభను నీవును చూచియుంటివి గదా. నీవు లేకుండా నేనొక్కడనే రథముతో మరలి వెళ్ళినచో ప్రజలు దాన్ని చూచి నాడు నీ వనప్రయాణ సమయమున చేసిన ఆర్తనాదముల కంటెను నేడు 100 రెట్లుగా హాహాకారములు సలుపుదురు. అహం కించాపి వక్ష్యామి దేవీం తవసుతో మయా నీతోసౌ మాతుల కులం సంతాపం మా కృధా ఇతి అసత్యమపి నైవాహం బ్రూయాం వచనమీదృశం కథమప్రియమేవాహం బ్రూయాం సత్యమిదం వచః. ఓ దేవి, నీ కుమారుని మేనమామ ఇంటికి తీసుకొని వెళ్ళి తిని సంతాపమును వీడుము అని నీ తల్లి అయిన కౌసల్యాదేవితో నేను చెప్పుదునా, కానీ ఇట్టి అసత్యవచనమును మాత్రము నేను పలుకజాలను. అట్లే నిన్ను అరణ్యములలో విడిచి వచ్చి తిని అనుమాట సత్యమే అయినను అది ఆమెకు అప్రియమగును. సత్యమే గదాయని అట్టి అప్రియవచనమును పలుకుట ఎట్లు? సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమప్రియం ప్రియం చ నానృతం బ్రూయాత్ ఏష ధర్మః సనాతనః. సత్యమును పలుకవలెను, ప్రియవచనమును నుడువవలెను. సత్యమే గదాయని అప్రియవచనమును పలుకరాదు. ప్రియమును గూర్చున్నదే అయినను అసత్యమును వచింపరాదు. ఇదియే సనాతన ధర్మము. మమ తావన్నియోగస్థాః త్వద్బంధుజనవాహినః కథం రథం త్వయాహీనం ప్రవక్ష్యంతి హయోత్తమాః. నా అదుపులోనున్న ఈ ఉత్తమాస్వములు నీవు గాని నీ ఆత్మీయులైన సీతాలక్ష్మణులు గాని నీ వంశజులు గాని రథమునందున్నప్పుడే దానిని లాగును. ఇప్పుడు నీవు మీరెవ్వరూ లేకుండా అవి రథమును అయోధ్యకు ఎట్లు తీసుకొని పోవును? తం న సఖ్యామహం
గంతుం అయోధ్యాం త్వద్రుతే అనగా వనవాసానుయానాయ మా మనుజ్ఞాతుమర్హసి. ఓ పుణ్యపురుష, అందువలన నీవు లేకుండా నేను అయోధ్యకు వెళ్ళజాలను. నీ వెంట వనములకు వచ్చుటకు అనుమతింపుము. యది మే యాచమానస్య త్యాగమేవ కరిష్యసి సరథో అగ్నిం ప్రవేక్ష్యామి త్యక్తమాత్ర ఇహ త్వయా. ఇట్లు ప్రార్థించుచున్నను నన్ను నీ వెంట రానియనిచో మీరు నన్ను వీడి వెళ్ళిన మరుక్షణముననే ఇచట రథముతో కూడా నేను అగ్నిలో ప్రవేశించెదను. భవిష్యంతి వనేయాని తపో విఘ్నకరానితే రథేన ప్రతిపాదిష్యే తాని సత్వాని రాఘవ. ఓ రఘురామ, వనమునందు నీ తపోదీక్షకు పెక్కు అడవి జంతువులు ఆటంకము కలిగింపవచ్చును. నేను రథారూఢుడునై వాటినన్నింటినీ పారద్రోలెదను. త్వత్కృతేన మయా వాప్తం రథచర్యాకృతం సుఖం ఆశంసే త్వత్కృతేనాహం వనవాసకృతం సుఖం. నీవు యువరాజువైనచో ఆ రథమును నడిపి ఎంతయో ఆనందింపవలెనని ఆశపడితని, కానీ నాకు ఆ భాగ్యము దక్కలేదు. అయితే ఈ వనవాస నిమిత్తమునైనను నీవు ముందు నడుచుచు మేము సేవించుచు ఆనందింపగోరుచున్నాను. నీవు అనుగ్రహించినచో నీ వెంట వచ్చి మిమ్ము సేవించుచు ఆనందింపవలెనని ఆశించుచున్నాను. ప్రసీదేచ్ఛామి తే అరణ్యే భవితుం ప్రత్యనంతరః ప్రీత్యాభిహితమిచ్ఛామి భవమే ప్రత్యనంతరః. ప్రభు, మీ ప్రక్కనే ఉండి మిమ్ము సేవించుటకై నేను కుతూహలపడుచున్నాను, అనుగ్రహింపుడు. ఓ సుమంత్ర, నీవు నా సమీపవర్తివై ఉండువు అని మీరు నన్ను ప్రీతితో ఆదేశించుటకై వేడుకొనుచున్నాను. ఇమే చాపి హయా వీర యదితే వనవాసినః పరిచర్యాం కరిష్యంతి ప్రాప్స్యంతి పరమాం గతిం. ఓ మహావీర, నీ అనుగ్రహమున్నచో వనవాస సమయమున ఈ అశ్వములు కూడా నీకు పరిచర్యలొనర్చి తరింపగలవు. తవ శుశ్రూషణం మూర్ధ్నా కరిష్యామి వనే వసన్ అయోధ్యాం దేవలోకం వా సర్వదా ప్రజహామ్యహం. స్వామి, వనమునందు మీతో కూడి నివసించుచు మీ ఆజ్ఞలను తలదాల్చి మీకు ఉపచారములను చేయగలను. ఆ భాగ్యమును పొందుటకై అయోధ్యనే కాదు కడకు ఆ దేవలోకమును కూడా పరిత్యజించుటకు నేను సిద్ధమే. నహి సత్య ప్రవేష్టుం సా మయా అయోధ్యా త్వయా వినా రాజధాని మహేంద్రస్య యథా దుష్కృతకర్మణ. దురాచారపరుడు దేవేంద్రుని రాజధాని యందు స్వర్గమునందు ప్రవేశింపలేనట్లు నీవు లేని అయోధ్యలో నేను అడుగిడజాలను. వనవాసే క్షయం ప్రాప్తే మమైష హి మనోరథః యదనేన రథేనైవ త్వాం వహేయం పురీం పునః. స్వామి, వనవాస దీక్ష ముగియగనే ఈ రథము మీదనే నిన్ను అయోధ్యా నగరమునకు తీసుకుని వెళ్ళవలెనని నా అభిలాష. 14 హి వర్షాని సహితస్య త్వయా వనే క్షణభూతాని యాస్యంతి శతసంఖ్యా అన్యతోన్యథా. వనవాసమున నేను నీ వెంటనున్నచో 14 సంవత్సరములను క్షణములో గడిచిపోవును. లేనిచో దుఃఖభారము వలన ఆ 14 సంవత్సరముల కాలమే 1400 సంవత్సరముల కాలముగా బరువైపోవును. భృత్యవత్సల తిష్టంతం భర్తృపుత్రగతే పది భక్తం భృత్యం స్థితం స్థిత్యాం త్వం నమాం హాతుమర్హసి. ఓ భక్తవత్సల, నీవు మా మహారాజు గారి కుమారుడవు. వనవాసమును నిన్ను సేవించుచు నీ వెంట ఉండువాడను. నేను నీ భక్తుడను, భృత్యుడను, సేవాధర్మమును నడుపుచుండువాడను. కనుక నీవు నన్ను విడిచి వెళ్ళవలదు. దయతో నన్ను నీ వెంట రానిమ్ము. ఏవం బహువిధం దీనం యాచమానం పునః పునః రామో భృత్యానుకంపీతు సుమంత్రమిదమబ్రవీత్. ఇట్లు సుమంత్రుడు పదే పరివిధముల వేడుకొనుచుండగా సహజముగా భృత్యులను కరికరించడి శ్రీరాముడు అతనితో ఇట్లనెను. జానామి పరమాం భక్తిం మైతే భర్తృవత్సల శృణుచాపి యదర్థం త్వాం ప్రేషయామి పురీమితః. ఓ ప్రభుసేవాపరాయణ, నాపై నీకు గల సాటిలేని భక్తిని నేను ఎరుంగుదును. అయితే నిన్ను అయోధ్యకు పంపుటలో గల కారణములను తెలిపెదను, వినుము. నగరీం త్వాం గతం దృష్ట్వా జననీ మే యవీయసి కైకేయీ ప్రత్యయం గచ్చేత్ ఇది రామో వనం గతః. పరితుష్టా హి సా దేవి వనవాసం గతే మయి రాజానం నాతి సంకేత మిథ్యావాదీతి ధార్మికం ఏషమే ప్రథమః కల్పో యదంబా మే యవీయసి భరతారక్షితం స్ఫీతం పుత్రరాజ్యం అవాప్నుయాత్. ఓ సుమంత్ర,
నీవు ఒక్కడవే అయోధ్యకు వెళ్ళినచో నిన్ను చూచి నా పినతల్లి అయిన కైకేయి నిజముగానే శ్రీరాముడు వనములకు చేరినాడు అని పూర్తిగా నమ్మును. నేను వనములకు చేరినందులకు ఆ దేవి మిగుల పొంగిపోవును. అంతేగాక ధర్మాత్ముడైన మహారాజు మిథ్యావాది అసత్యవాది కాడని గ్రహించును, సత్యసంధుడని తెలుసుకొనును. నాకు చిన్నమ్మ అయిన కైకేయి తన పుత్రుడైన భరతుని పాలనలో సురక్షితముగానున్న ఆ విశాల రాజ్యముపై తన అధికారము నెరపును. నిన్ను అయోధ్యకు పంపుటలో నా ప్రధాన లక్ష్యము ఇదే. మమ ప్రియార్థం రాజ్ఞశ్చ శరదస్త్వం పురీం వ్రజ సందిష్టశ్చాసి యానర్థాన్ తాంస్తాన్ భ్రూయాస్తథా తథా. నా తృప్తి కొరకై నీవు కోసల రాజధాని అయిన అయోధ్యకు ఈ రథముపై వెళ్ళుము. నీకు నేను తెలిపిన ఈ విషయములను అన్నింటినీ యథాతథముగా మహారాజు మొదలగు వారికి వివరింపుము. ఇత్యుక్త్వా వచనం సూతం సాంత్వయిత్వా పునః పునః గుహం వచనమక్లీబో రామో హేతుమదబ్రవీత్. ఇట్లు పలికి దృఢనిశ్చయము గల శ్రీరాముడు రథసారథి అయిన సుమంతుని పెక్కు విధములా ఓదార్చెను. పిమ్మట అతడు గుహునితో యుక్తియుక్తముగా ఇట్లు నుడివెను. నేదానీం గుహ యోగ్యోయం వాసో మే సజనే వనే అవశ్యం హ్యాశ్రమే వాసః కర్తవ్యస్తద్గతో విధిః. ఓ నిషాదరాజా, ప్రస్తుతము జనసమ్మర్దము గల ఈ ప్రదేశములో నేను ఉండదగదు. తండ్రి ఆజ్ఞను అనుసరించి నేను ఆశ్రమమున నివసింపవలసి ఉన్నది. సప్త సప్త చ వర్షాని దండకారణ్యమాశ్రితః అభిషేకమిమం త్యక్త్వా జటా జినధరో వస. ఈ యువరాజ పట్టాభిషేకమును త్యజింపుము, జడలను నారచీరలను ధరింపుము, దండకారణ్యమునకు వెళ్ళి అచట 14 సంవత్సరముల కాలము నివసింపుము, ఆశ్రమము నివాసము చేయము అని మా తండ్రియగు దశరథుని మాటగా కైకేయీదేవి ఆదేశించుండెను. సోహం గృహీత్వా నియమం తపస్వి జనభూషణం హితకామః పితుర్భూయ సీతాయా లక్ష్మణస్య చ జటాః కృత్వా గమిష్యామి న్యగ్రోధక్షీర మానయ. కనుక తండ్రి గారిని ఇహపరలోక లాభములు ప్రాప్తించుటకై నేను తాపసులు పాటించునట్టి భూశయనము ఫలమూలమును ఆహారముగా గొనుట మున్నగు నియమములను స్వీకరించి సీతాలక్ష్మణుల సహకారముతో జడలను ధరించి వనములకు వెళ్ళెదను. కావున వెంటనే మర్రిపాలను తెప్పింపుము. తత్క్షీరం రాజపుత్రాయ గుహః క్షిప్రముపాహరత్ లక్ష్మణస్యాత్మనశ్చైవ రామస్తే నాకరోజ్జటాః దీర్ఘబాహుర్నరవ్యాఘ్రో జటిలత్వమధారయత్. రామాజ్ఞను అనుసరించి గుహుడు వెంటనే మర్రిపాలను తెప్పించెను. పిమ్మట శ్రీరాముడు ఆ పాలతో తనకును లక్ష్మణునకును జడలను సిద్ధపరచెను. దీర్ఘబాహువు నరశ్రేష్ఠుడు అయిన శ్రీరాముడు జటాధారి అయ్యెను. తౌ తదా చీరవసనౌ జటామండలధారిణౌ అశోభేతాం ఋషిసమౌ భ్రాతరో రామలక్ష్మణౌ. అంతటా అన్నదమ్ములైన ఆ రామలక్ష్మణులను నారచీరలను జడలను ధరించిన వారై ఋషుల వలె శోభిల్లిరి. తతో వైఖానసం మార్గం ఆస్థితః సహ లక్ష్మణః వ్రతమాదిష్టవాన్ రామః సహాయం గుహమబ్రవీత్. పిమ్మట శ్రీరాముడు లక్ష్మణ సహితుడై వికనస మహర్షి ప్రతిపాదించిన మార్గమున వానప్రస్థాశ్రమమును ఆశ్రయించి గంగానదిని దాటించుటకై గుహుని సహాయమును కోరెను. అప్రమత్తో బలే కోసే దుర్గే జనపదే తథా భవేధా గుహరాజ్యం హి దురారక్షతమం మతం. ఓ నిషాదరాజా, చతురంగ బలములు, కోశాగారము, దుర్గము, దేశము అను ఈ అన్నింటినీ రక్షణమున జాగరూకుడవై ఉండుము. రాజ్యమును పరిరక్షించుకొనుట మిక్కిలి కష్టసాధ్యమైన విషయము సుమా. తతస్థం సమనుగ్రాయ గుహమిక్ష్వాకునందనః జగామతోర్ణమవ్యగ్రహ స భార్య సహ లక్ష్మణః. పిమ్మట ఇక్ష్వాకు వంశజుడైన శ్రీరాముడు గుహుని వీడ్కొని సీతాలక్ష్మణులతో కూడి ఎట్టి వ్యాకులపాటు లేకుండా వెంటనే బయలుదేరెను. సతు దృష్ట్వా నదీతీరే నావమిక్ష్వాకునందనః తితీర్షు శీఘ్రగాం గంగాం ఇదం లక్ష్మణమబ్రవీత్. అనంతరము శ్రీరాముడు నదీ తీరమున గల పడవను చూచి పరవళ్ళు ద్రొక్కుచూ ప్రవహించుచున్న గంగానదిని దాటగోడిన వాడై లక్ష్మణునితో ఇట్లు వచించెను. ఆరోహత్వం నరవ్యాఘ్ర
స్థితాం నావ మిమాం శనైః సీతాం చారోపయాన్ వక్షం పరిగృహ్య మనస్వినీం. ఓ నరశ్రేష్ఠ, నావ సిద్ధముగానున్నది, దానిని గట్టిగా పట్టుకొని భయస్వభావురాలైన సీతను నెమ్మదిగా నావ మీదకి చేర్చుము. పిదప నీవును పడవను ఎక్కుము. సభ్రాతు శాసనం శ్రుత్వా సర్వమప్రతికూలయన్ ఆరోప్య మైథిలీం పూర్వం ఆరురోహాత్మ వాంస్తతః. అంతటా వినయశోభితుడైన లక్ష్మణుడు రాముని ఆదేశమును విని దానిని యథాతథముగా అనుసరించుచు ముందుగా సీతాదేవిని తిన్నగా నావలోనికి చేర్చి ఆమెను కూర్చుండబెట్టెను. అనంతరము తానును ఆ పడవను ఎక్కెను. అధా ఆరురోహ తేజస్వి స్వయం లక్ష్మణ పూర్వజః తతో నిషాదాధిపతి గుహో జ్ఞాతీన చోదయత్. అటు పిమ్మట తేజస్వి అయిన శ్రీరాముడు స్వయముగా ఆ నావలోనికి ఎక్కెను. పిదప నిషాదరాజైన గుహుడు నావను ఆవలి తీరమునకు నడుపుడు అని తన వారిని ఆదేశించెను. రాఘవోపి మహాతేజ నావమారుహ్య తాం తతః బ్రహ్మవత్ శత్రవచ్చైవ జజాపహితమాత్మనః. నావను ఎక్కిన పిమ్మట మహాతేజోమూర్తి అయిన శ్రీరామచంద్రుడు బ్రాహ్మణులను క్షత్రియులను జపించదగినదియు తనకు హితకరమైనదియు అగు దైవీం నావం అను మంత్రమును జపించెను. ఆచమ్య చ యథాశాస్త్రం నదీం తాం సహసీతయా ప్రాణమత్ ప్రీతి సంహృష్టో లక్ష్మణశ్చామితప్రభః. సీతారామ లక్ష్మణులు శాస్త్ర మర్యాదను అనుసరించి ఆచమించి ఆ పవిత్ర గంగానదికి ప్రీతితో నమస్కరించిరి. అనుజ్ఞాయ సుమంత్రం చ సబలం చైవ తం గుహం ఆస్థాయ నావం రామస్తు చోదయామాస నావికాన్. అంతట శ్రీరాముడు సుమంత్రునకును సేనాసహితుడైన గుహునకును వెల్లుటకు అనుజ్ఞ ఇచ్చెను. పిదపతడు స్థిమితముగా అందు కూర్చుని ఇక నావను సాగిపోనిండు అని నావికులను ఆదేశించెను. తతస్థైః చోదితాసానౌ కర్ణధార సమాహిత శుభస్వ్య వేగాభిహత శీఘ్రం సలిలమత్యగాత్. వెంటనే నావికులు పడవను నడుపసాగిరి. కర్ణధారి చుక్కాని పట్టువాడు చుక్కాని త్రిప్పుచు సురక్షితముగా పడవను సరియగు మార్గమున పోనిచ్చుచుండెను. నావికులు బలమైన తెడ్లను వేగముగా వేయిచుండుటచే పడవ ఆ ప్రవాహ జలములలో చాలా దూరము దాటిపోయెను. మధ్యం తు సమనుప్రాప్య భాగీరథ్యాస్త్వనిందిత వైదేహీ ప్రాంజలిర్భూత్వా తాం నదీమిదమబ్రవీత్. పడవ గంగానదీ ప్రవాహం యొక్క మధ్య భాగమునకు చేరినప్పుడు పూజ్యురాలైన సీతాదేవి దోసిలియొగ్గి గంగాదేవిని ఇట్లు ప్రార్థించెను. పుత్రో దశరథస్యాయం మహారాజస్య ధీమతః నిదేశం పారయిత్వేమం గంగే త్వదభిరక్షితః చతుర్దశ హి వర్షాణి సమగ్రాన్యుష్య కాననే భ్రాత్రా సహ మయా చైవ పునః ప్రత్యాగమిష్యతి తతస్త్వాం దేవి సుభగే క్షేమేన పునరాగత యక్షే ప్రముదితా గంగే సర్వకామ సమృద్ధిని. ఓ గంగాదేవి, ఇతడు ధీశాలి అయిన దశరథ మహారాజు యొక్క పుత్రుడు. తండ్రి ఆదేశమును అనుసరించి వనవాస దీక్షితుడై ఉన్నాడు. నీచే సురక్షితుడైన ఈయన నా తోడను తన తమ్ముడగు లక్ష్మణుని తోడను గుడి పూర్తిగా 14 సంవత్సరముల కాలమును వనములలో గడిపి మరలా తిరిగి రాగలడు. మహిమాన్వితురాలవైన ఓ గంగాదేవి, మా వనవాస జీవితమును ప్రశాంతముగా ముగించుకొని సఫల మనోరథనై క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు సంతోషముతో నిన్ను పూజింతును. త్వం హి త్రిపథగా దేవి బ్రహ్మలోకం సమీక్షసే భార్యా చోదధిరాజస్య లోకేస్మిన్ సంప్రదృశ్యసే. ఓ దేవి, నీవు స్వర్గ మర్త్య పాతాళ లోకములో ప్రవహించి త్రిపథగా అను పేరుతో సుప్రసిద్ధురాలవైతివి. బ్రహ్మ యొక్క కమండలువునందు ద్రవరూపమున నుండి విష్ణు పాదస్పర్శకు నోచుకొని ఆ లోకమును దర్శించిన పవిత్రురాలవు. అంతేగాక నీవు ఈ లోకమునకు దిగివచ్చి సాగర ప్రభువునకు భార్యవై మాకు దర్శనమిచ్చిన మహాత్మురాలవు. సా త్వాం దేవి సమస్యామి ప్రశంసామి చ శోభనే ప్రాప్తరాజ్యే నరవ్యాగ్రే శివేన పునరాగతే గవాం శత సహస్రాణి వస్త్రాన్యన్నం చ పేసలం బ్రాహ్మణ్యేభ్యః ప్రయచ్ఛామి తవ ప్రియచికీర్షయా. శుభస్వరూపురాలవైన ఓ గంగాదేవి, మహాపురుషుడైన శ్రీరాముడు క్షేమముగా వనవాసమును ముగించుకొని అయోధ్యాధిపతి అయిన పిమ్మట నేను నిన్ను మరలా దర్శించి ప్రణమిల్లుచు ప్రస్తుతించెదను. అంతేకాదు నీకు సంతృప్తిని కూర్చుటకై బ్రాహ్మణోత్తములకు 1,00,000 గోవులను
అమూల్యములైన వస్త్రములను సమర్పించి కమ్మని పదార్థములతో వారికి అన్నదానమును చేసెదను. సురాఘట సహస్రేణ మాంసభూతోదనేన చ యక్ష్యే త్వాం ప్రయతాదేవి పురీం పునరుపాగత. యాని త్వత్తీరవాసీని దైవతాని వసంతి చ తాని సర్వాణి యక్ష్యామి తీర్థాన్యాయతనాని చ. ఓ దేవి, దేవతలకును దుర్లభమైన అసంఖ్యాకములైన మధుర పదార్థములను, సామాన్యముగా మహారాజులకు సైతము అసాధ్యములైన భూములను, అన్న వస్త్రములను దానము చేయుచు దృఢ సంకల్పముతో నిన్ను ఆరాధింతును. నా ఎడ ప్రసన్నురాలవు కమ్ము. నీ తీరముల యందు సుప్రతిష్ఠితులైన సమస్త దేవతలను, అందు నెలకొని ఉన్న మణికర్ణికాది పవిత్ర ఘట్టములను, కాశీ మొదలగు క్షేత్రములను సేవించెదను. సురాఘట సహస్రేణ అను సమాసమునకు సురేషు దేవేషు నఘటంతే నసంతి ఇత్యర్థః. తేషాం సహస్రం తేన సహస్ర సంఖ్యాక సురదుర్లభ పదార్థేన. దేవతలకును దుర్లభమైన అసంఖ్యాక మధుర పదార్థములతో అని అర్థము. అట్లే మాంసభూతోదనైన అను సమాసమునకు మా అనగా నాస్తి, అంశో అనగా రాజభాగో, యస్యాంస ఏవభూః పృథ్వీ చ ఉతం వస్త్రం చ ఓదనం చ ఏతేషాం సమాహారః అనగా సామాన్యముగా మహారాజులకు సైతము అసాధ్యములైన భూ వస్త్ర అన్నదానములతో అని అర్థము. పునరేవ మహాబాహు మయా భ్రాత్రా చ సంగతః అయోధ్యాం వనవాసాత్తు ప్రవిశత్వ నఘో నఘే. ఓ పూజ్యురాల, మహాబాహువు పుణ్యపురుషుడు అయిన నా పతిదేవుడు నాతోడను తన తమ్ముడైన లక్ష్మణుతోడను గుడి వనవాస అనంతరము అయోధ్యకు చేరినట్లు అనుగ్రహింపుము. తథా సంభాషమానా సా సీత గంగామ నిందిత దక్షిణం తీరం క్షిప్రమే వాభ్యుపాగమత్. తీరం తు సమనుప్రాప్య నావం హిత్వా నరర్షభః ప్రాతిష్ఠత సహభ్రాత్ర వైదేహ్యా చ పరంతపః. పతికి అనుకూలవతి అయిన సీతాసాధ్వి గంగాదేవిని ఇట్లు ప్రార్థించుచుండెను. ఇంతలో నావ దక్షిణ తీరమునకు చేరెను. నావ ఒడ్డునకు చేరగనే భయంకరుడైన శ్రీరాముడు శత్రుభయంకరుడైన శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై నావ నుండి దిగి వనములకు బయలుదేరెను. అదా బ్రవీన్ మహాబాహు సుమిత్రా నందవర్ధనం భవ సంరక్షణార్థాయ సజనే విజనేపి వా అవశ్యం రక్షణం కార్యం అదృష్టే విజనే వనే. అగ్రతో గచ్చ సౌమిత్రే సీతా త్వామనుగచ్చతు పృష్ఠతోహం గమిష్యామి త్వాం చ సీతాం చ పాలయన్ అన్యోన్యస్యేహ నో రక్ష కర్తవ్యా పురుషర్షభ. అంతట మిక్కిలి భుజబలశాలి అయిన శ్రీరాముడు సౌమిత్రితో ఇట్లనెను. ఓ లక్ష్మణ, జనసంచారము గల ప్రదేశముల యందును నిర్జన ప్రాంతముల యందును నీవు రక్షణ విషయమున సావధానుడవై ఉండుము. ఓ సౌమిత్రి, జనుల జాడయే లేని ఈ కొత్త ప్రదేశముల యందు మిక్కిలి జాగరూకులమై రక్షణ కార్యభారమును నిర్వహించుచుండవలెను. నీవు ముందు నడుచుచుండుము, నీ వెనువెంట సీత నడుచును. నిన్ను సీతను కాపాడుచు మీ వెనక నేను అడుగిడుచుందును. శుభ లక్షణములు గల ఓ తమ్ముడా, ఇచ్చట మనం పరస్పరము రక్షించుకొనుచుండవలెను. నహి తావదతిక్రాంత సుకరా కాచన క్రియ అద్య దుఃఖం తు వైదేహి వనవాసస్య వేత్స్యతి. ఇంతవరకును నిజమైన క్లిష్ట పరిస్థితులు ఎవ్వీనూ ఎదురు కాలేదు. ఇక మీదట అట్టి సంఘటనలు తటస్థపడవచ్చును. నేటి నుండి సీతాదేవికి వనవాస క్లేశములు ఎట్లుండునో తెలియవచ్చును. ప్రనష్ట జనసంబాధం క్షేత్రారామ వివర్జితం విషమం చ ప్రపాతం చ వనమధ్య ప్రవేక్ష్యతి. ఇచటి వనములలో జనసంచారమే ఉండదు, పంట పొలములే కనిపింపవు, విహరించుటకు ఉద్యానవనములు ఉండవు, దారులన్నీను ఎగుడు దిగుడుగా నుండును, ప్రమాదకరములైన గుంతలు ఉండును. నేటి నుండి ఇట్టి వనములలో సీత అడుగిడబోవుచున్నది. శ్రుత్వా రామస్య వచనం ప్రతస్తే లక్ష్మణో అగ్రతః అనంతరం చ సీతాయా రాఘవో రఘునందనః. అన్న ఆదేశమును శిరసావహించి లక్ష్మణుడు ముందు నడుచుచుండెను. పిమ్మట సీతాదేవియు ఆమె వెంట శ్రీరాముడును నడువసాగిరి. గతం తు గంగా పరమ పారమాసు రామం సుమంత్రః ప్రతతం నిరీక్ష్య అధ్వప్రకర్షా ద్వినివృత్త దృష్టి ముమోచ బాష్పం వ్యధితస్తపస్వి. శ్రీరాముడు
తన వారితో గంగానది యావలి తీరమున వనప్రయాణము చేయుచుండగా వారు కనబడినంత వరకును సుమంతుడు రెప్పలార్పక వారిని చూచుచునే ఉండెను. వారు తన చూపులకు అందనంత దూరములకు వెళ్ళిపోయిన పిమ్మట అతడు తన దృష్టిని అటు నుండి మరల్చి మిక్కిలి పరితపించుచు వ్యాకుల చిత్తుడై కన్నీరు కార్చెను. స లోకపాల ప్రతిమ ప్రభావాన్ తీర్త్వా మహాత్మా వరదో మహానిధిం తతఃసమృద్ధాన్ శుభసస్య మాలినః క్రమేణ వత్సాన్ ముదితానుపాగమత్. దిక్పాలురవలే ప్రతిభాశాలియు ప్రజల అభీష్టములను తీర్చువాడును మహాత్ముడును అయిన శ్రీరాముడు గంగానదిని దాటి క్రమముగా వత్సరాజ్య వనప్రదేశములలోని ప్రయాగ సమీపమున ప్రవేశించెను. అదై చక్కని పైరు పంటలతో కలకలలాడుచుండెను. ఆ వత్సదేశ ప్రజలు అందరూ సకల సంపదలతో తులతూగుచు మిక్కిలి సంతోషముతో జీవించుచుండిరి. తౌ తత్ర హత్వా చతురో మహామృగాన్ వరాహ మృస్యం పృషతం మహారురుం ఆదాయ మేధ్యం త్వరితం బుభుక్షితో వాసాయ కాలే యయతుర్వనస్పతిం. రామలక్ష్మణులిరువురును ఆ వనములలో క్షత్రియ ధర్మమును అనుసరించి ఆశ్రమవాసులకు హానిని గూర్చునట్టి అడవి పందులు, మనుబోతులు, కొమ్ముల దుప్పులు, చారల దుప్పులు అను చతుర్విధ మృగములను వేటాడిరి. సాయం సమయమున పవిత్రమైన కందమూల ఫలములను తీసుకుని వచ్చి సీతతో గుడి ఒక చెట్టు నీడకు చేరిరి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే అయోధ్యాకాండే ద్విపంచాశ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 72వ సర్గము సమాప్తము.